సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ణని నిత్యం పద్మాలయా దేవి సామాం పాతు సరస్వతి. దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా 7వ రోజైన బుధవారం ఆశ్వయుజ శుద్ధ సప్తమి నాడు ఇంద్రకీలాద్రిపై కొలువయ్యున్న జగన్మాత కనకదుర్గమ్మ శ్రీ సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రానికి శరన్నవరాత్రుల్లో ఎంతో విశిష్టత ఉంది. ఆశ్వయుజ శుద్ధ సప్తమి నాడు చదువుల తల్లి సరస్వతీదేవిగా కొలువుదీరే బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వెళతారు. త్రిశక్తి స్వరూపిణి నిజస్వరూపాన్ని సాక్షాత్కరింపజేస్తూ శ్వేత పద్మాన్ని అధిష్ఠించిన దుర్గామాత తెలుపు రంగు చీరలో బంగారు వీణ దండ కమండలం ధరించి అభయముద్రతో సరస్వతీదేవిగా భక్తులను తన చల్లని చూపులతో అనుగ్రహిస్తుంది. ఈ రోజున అమ్మవారికి గారెలు పూర్ణాలను నైవేద్యంగా సమర్పిస్తారు. హిందూ దేవతామూర్తులలో సరస్వతీదేవికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. చదువుల తల్లిగా విద్యాబుద్ధులు నేర్పించే దయగల దేవతగా హిందువులు అమ్మవారిని ఆరాధిస్తారు. సరస్వతి అమ్మవారు బ్రహ్మదేవుడి దేవేరి అని మనందరికీ తెలిసిందే. వేదాలు పురాణాలలో విపులంగా సరస్వతి నది కూడా ప్రస్తావించబడింది. మరికొన్ని పురాణ గాథలు సరస్వతీదేవి సరస్వతి నది చరిత్రలను అనుసంధిస్తాయి. సరస్వతీదేవి హిందూ జ్ఞానదేవతగా ప్రసిద్ధి చెందింది మరియు జ్ఞానం, సంగీతం, కళ, తెలివి, వాక్కు, అభ్యాసంతో కూడా ముడిపడి ఉంది. దేవి సరస్వతిని వాగ్దేవి, శారద, వీణావాదిని మొదలైన పేర్లతో కూడా పలకరిస్తారు. వేదజ్ఞాన దేవతా విగ్రహాలు మరియు చిత్రాలలో వీణ ఒక చేతిలో పట్టుకొని పవిత్రమైన నీటికుండ చిత్రీకరించబడింది. హంస మరియు నెమలి చుట్టూ వికసించే తామర పువ్వుపై కూర్చున్న ఆమె అభ్యాసము, తెలివి మరియు విద్యకు చిహ్నం కాబట్టి విద్యార్థులు మరియు పండితులు పూజిస్తారు. సాధారణంగా విద్యా సంస్థలు వసంత పంచమి పండుగ రోజున అమ్మవారిని స్మరించుకుంటాయి. సరస్వతి అన్న పేరుకి తన గురించి ఎరుకను కలిగించేది అన్న తీరులో కూడా కొందరు అన్వయిస్తూ ఉంటారు. జ్ఞానానికి ఉండాల్సిన లక్షణం తన గురించి తాను తెలుసుకోవడమే కదా. సరస్వతి అమ్మవారు 4 చేతులతో ఉన్న చిత్రాలను మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. శరన్నవరాత్రుల శుభవేళ సరస్వతీదేవి రూపమర్మాన్ని తెలుసుకుందాం. ఆమె చేతులలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆయుధం లేకపోవడం విశేషం. అమ్మవారు ఒక చేతిలో పుస్తకాన్ని ధరించి ఉంటారు. లౌకికమైన చదువులలో ముందుకు సాగేందుకు తగిన ధారణని అందిస్తానన్న అభయాన్ని అమ్మవారు అందిస్తూ ఉంటారు. చదువంటే కేవలం పుస్తక జ్ఞానమే కాదు కదా. జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలంటే ఏదో ఒక కళలో ప్రావీణ్యత ఉండాల్సిందే. అలా చదువులకే కాదు, కళలకి కూడా తల్లి అని సరస్వతీదేవి చేతిలో ఉండే వీణ గుర్తు చేస్తూ ఉంటుంది. వీణలో ఉండే 7 తంత్రులతో సప్త స్వరాలను పలికించవచ్చు. జీవితాన్ని పరిపూర్ణంగా గడపాలని, లయబద్ధంగా సాగిపోవాలనే సూచనను వీణ మనకు అందిస్తుంది. హాయిని, ఆనందాన్ని, ఆధ్యాత్మిక భావనను కలిగించేది వీణానాదం. జీవితం కళాత్మకమని అమ్మవారు ఎరుకపరుస్తున్నారు. పుస్తకాలు చదువుకోవడం, ఏదో ఒక కళలో ప్రావీణ్యత సంపాదించడం మంచిదే. వీటితో పాటు మనిషికి ఆధ్యాత్మికత, దానికి సంబంధించిన జ్ఞాన సముపార్జన కోసం ఆధ్యాత్మిక సాధన కూడా ఎంతో అవసరం. ఏ పని చేస్తున్నప్పటికీ మనసు భగవంతుని పట్ల అచంచలమైన భక్తి విశ్వాసంతో ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటి ఆధ్యాత్మిక భావనతో చేసే సాధనతో సాగే ఆ స్మరణకు చిహ్నమే అమ్మవారి చేతిలో ఉన్న జపమాల. సరస్వతి అమ్మవారు కమలం మీద కూర్చొని ఉన్నట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. కమలం వికాసానికి, పవిత్రతకు చిహ్నం.
పాప పంకిలమైన సంసార జీవితంలో ఉంటూ కూడా తనదైన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలనే తపనకు సూచన. జాగృతమైన కుండలిని శక్తికి సైతం కమలం ప్రతిరూపం. అంటే చదువు, కళలు, భక్తి ఉంటే సరిపోదు, అందమైన వ్యక్తిత్వం కూడా ఉండాలని కమలం సూచిస్తోందని గ్రహించాలి. హంస నీటిని పాలని వేరు చేస్తుందని పురాణ కథలు చెబుతూ ఉంటాయి. ఇలాంటి హంసలు హిమాలయాల్లో ఉంటాయని ఇప్పటికీ చాలామంది నమ్ముతారు. ఆ నమ్మకం సంగతి అలా ఉంచితే లోకంలోని మంచి చెడులను విడదీసే విచక్షణకు ప్రతీకగా హంసను పేర్కొంటూ ఉంటారు. అందుకనే ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయికి చెందిన వ్యక్తిని పరమహంసగా సంబోధిస్తారు. కొన్ని సందర్భాలలో హంసతో పాటుగా నెమలిని కూడా సరస్వతీదేవి వాహనంగా పేర్కొంటూ ఉంటారు. నెమలి మామూలు సందర్భాలలో ఒద్దికగా కనిపిస్తూనే తగిన వాతావరణం వచ్చినప్పుడు పురివిప్పి ఆడుతుంది. జ్ఞానాన్ని కలిగి ఉండడం ఎంత ముఖ్యమో దానిని ఆర్భాటం కోసం కాకుండా అవసరాన్ని బట్టి వినియోగించుకోవాలనే సూచన నెమలి అందిస్తోంది. పురివిప్పిన నెమలి పించం జ్ఞానానికి చిహ్నంగా నిలుస్తోంది. సరస్వతీదేవి తెల్లటి వస్త్రాలను ధరించడమే కాదు, ఆమె చుట్టూ ఉన్న కమలము, హంస, పూలదండ, అక్షమాల వంటివి కూడా తెల్లటి రూపంలోనే ఉంటాయి. తెలుపు స్వచ్ఛతకు చిహ్నం. అంతేకాదు, దూది నుంచి లభించే వస్త్రం ఎప్పుడూ తెల్లగానే ఉంటుంది. దానికి రంగు వేయడంతోనే దాని సహజత్వాన్ని కోల్పోతుంది. ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా రాజీ లేని జీవితాన్ని, మచ్చలేని వ్యక్తిత్వాన్ని కలిగి ఉండమని ధవళ వస్త్రాలు సూచిస్తున్నాయి. సరస్వతీదేవి పక్కన ఎప్పుడూ ప్రవహిస్తున్న నీరు కనిపిస్తూ ఉంటుంది. ప్రవాహం అభ్యున్నతికి చిహ్నం, ప్రవాహం మార్పుకి సూచిక. ఎంత చదువు, విచక్షణ, వ్యక్తిత్వం ఉన్నా అది తనలోనే నిలిచిపోతే మనిషి బురదగుంటలా మారిపోతాడు. 10 మందికి ఉపయోగపడి లోకానికి ఆదర్శంగా నిలిచిన రోజునే అతని జీవితం సార్థకమవుతుంది. ప్రవహించే నీటిలా ఉరకలు వేసే సంతోషంలో గడుపుతూ తన చుట్టుపక్కల వారి ఆర్తిని తీరుస్తూ జీవితాన్ని గడపమంటూ ఈ ప్రవాహం సూచిస్తోంది. ప్రవాహం ఆశకు, ఆశావాదానికి, ఆనందానికి ప్రతీకగా చెప్పవచ్చు. ఇలా సరస్వతీదేవి రూపం, అందులోని అంతరార్థం తెలుసుకున్నారు కదా. పుస్తకం, వీణ, అక్షమాల, కమలము, హంస, నెమలి, తెల్లటి వస్త్రాలు, ప్రవహించే నీరు, ఏది ఏమైనా ఈ శరన్నవరాత్రుల సందర్భంగా చదువుల తల్లి సరస్వతీదేవిని తలచుకొని కొలచుకునే భాగ్యం లభించడం భక్తి ముక్తిదాయకమని భావిస్తూ అమ్మవారి కృపా కటాక్ష వీక్షణలు మనందరి మీద ఉండాలని కోరుకుంటోంది మీ ఏటీవీ డివోషనల్ ఛానల్. ఓం శ్రీ మాత్రే నమః. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.